దేవుని వాక్యంలో చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయము 28, 29 వర్షాలు ఒకసారి మనం చూసుకుందాం. జాన్ చాప్టర్ 10 వర్స్ 28 and verse 29. నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు. చాలండి, భాగంలో చూసినట్లయితే 2 చేతులు మనం చూస్తున్నాం. 2 చేతులు అంటే కుడి చేయి ఎడమ చేయి కాదు దేవుని బిడ్డలారా, 2 వ్యక్తుల యొక్క చేతులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. బైబిల్లో చూసినట్లయితే ఇక అపోస్తలుడైనటువంటి యోహాను ఎంత జాగ్రత్తగా ఈ 2 చేతుల గురించి రాస్తుంటున్నాడు. ఒక చేయి ఎవరిదంట? ప్రభు అయిన యేసు యొక్క హస్తము. మరి యొక్క హస్తం ఉంది. ఈ హస్తము ఎవరిదంట? తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క హస్తము. ఏదైనప్పటికీ కూడా మీరు చూసినట్లయితే యేసుక్రీస్తే పలికినటువంటి మాటలను, లేదా ప్రభు ఏ మాటలను అయితే పలికాడో ఆ మాటలను ఇక్కడ యోహాను రాస్తుంటున్నాడు. ఆ భాగంలో మనం చూసినట్లయితే ఆ సీజన్ ఏంటంటే ఇట్ వాస్ ఎ టైమ్ ఆర్ ద యానివర్సరీ టైమ్ ఆఫ్ ద టెంపుల్ ఆఫ్ జెరూషలేం. యెరూషలేము ఆలయం యొక్క ప్రతిష్ట సమయము దేవుని బిడ్డలారా. చాలా ఒకవేళ వేల సంఖ్యలో ఆ ప్రాంతంలో ఉంటున్నారు. రెండవదిగా ప్రభు ఎక్కడున్నాడంట? బైబిల్లో రాయబడింది ఆ యొక్క యెరూషలేము మందిర ఆలయ ప్రతిష్ట సమయంలో ప్రభు యేసుక్రీస్తు ఎక్కడున్నాడంటే ఆ యొక్క ఆలయంలో సొలొమోను మంటపము దగ్గర ప్రభు ఉన్నాడు దేవుని బిడ్డలారా. ప్రభు అక్కడ ఉన్నాడని అనేక మంది వచ్చి ప్రభుని అడిగారంట, ఎంతకాలము మేము ఈ విధంగా సందేహించాలి, లేదా ఎంతకాలము మాకు ఈ అనుమానం ఉండాలి, నీవు నిజముగా క్రీస్తువా? ప్రభు అన్నటువంటి మాట, నా గొర్రెలు నా మాట నమ్ముతారు, మీరు నమ్మలేరు అంటూ ప్రభు ఒక మాట అన్నాడు దేవుని బిడ్డలారా. ఏమన్నాడంటే బైబిల్లో రాయబడింది, నేను నిత్య జీవమునిచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. ఏంటండి ఈ దేవుని యొక్క హస్తము లేదా ప్రభు యొక్క హస్తం ఏంటంటే మోస్ట్ సెక్యూర్డ్ అండ్ ప్రొటెక్టెడ్ ప్లేస్ దేవుని బిడ్డలారా. అంటే ఒక వ్యక్తి జీవితంలో మరి వారి జీవితంలో క్షేమము, లేదా వారి జీవితంలో ఒక సెక్యూర్డ్ అందామా, లేదా వారి జీవితంలో ఒక కాపుదల, ఒక భద్రత అనేటువంటిది ఎక్కడ దొరుకుతుందంటే ఎప్పుడైతే ఆయన హస్తములోనికి మనం వెళ్ళడం ప్రారంభిస్తామో. ప్రభువే అంటున్నటువంటి మాట, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. నో బడీ కెన్ స్టీల్ us. ఏ ఒక్కరు కూడా ప్రియమైన వాళ్ళరా, వారు లేదా వాటి అంటే అక్కడ అర్థం ఏంటంటే గొర్రెలు అనేటువంటి మాట దేవుని బిడ్డలారా. ఏదైనప్పటికీ కూడా మనం ఎప్పుడైతే ప్రభు యొక్క హస్తంలో ఉంటామో, లేదా ఆయన హస్తము క్రింద మనం ఉండడం ప్రారంభిస్తామో, ఏ ఒక్క సాతాను కావచ్చు, లేదా శత్రువులు కావచ్చు ప్రియమైన వాళ్ళరా, ఎవరు కూడా మనల్ని అపహరించలేరంట. అదే ప్రభు 29వ వచనంలో ఏమన్నాడంటే బైబిల్లో రాయబడింది, వాటిని నా తండ్రి నాకు అప్పగించి ఉన్నాడు, అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి వాటిని ఎవడు అపహరింపడు. చూడండి దేవుని బిడ్డలారా, ఒకటేమో ప్రభు అంటున్నాడు నా చేతిలో నుండి ఎవరు అపహరింపడు. రెండవదిగా ప్రభు అంటున్నాడు నా చేతిలోనికి ఎవరు ఇచ్చారంటే యేసుక్రీస్తు అంటున్నటువంటి మాట, నా తండ్రి అయినటువంటి దేవుడు అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో నుంచి కూడా ఎవరు అపహరింపలేరు. ఏంటండి ఆ మాట యొక్క అర్థము? ఒకటేమో నా చేయి అంటున్నాడు, మరొకటేమో మనము ఆయన తండ్రి యొక్క చేతిలో నుంచి అపహరింపబడలేము. ఒకేసారి 2 చేతులలో ఉంటామా దేవుని బిడ్డలారా? ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అందుకే ప్రభు నెక్స్ట్ వర్సెస్లోనే ప్రభు ఏమన్నాడంటే, నేనును నా తండ్రిని ఏక శరీరమై ఉన్నాము, లేదా నేను నా తండ్రి ఏకమై ఉన్నాము. మనం ప్రభు యొక్క హస్తంలో ఉన్నామంటే ఆయన తండ్రి యొక్క హస్తంలో ఉన్నట్లే అర్థం దేవుని బిడ్డలారా. ఏదైనప్పటికీ కూడా మనము ఆయన యొక్క హస్తము క్రింద ఉండడము దేవుని యొక్క చిత్తము, లేదా ఆయన హస్తంలో ఉండడము ప్రభు యొక్క చిత్తము. దేవుని వాక్యంలో చూసినట్లయితే అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 29, 30 వచనాలు మనం చదువుకుందాం. యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ చాప్టర్ 4 and verse 29 and 30. ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా. చాలా ఈ భాగంలో చూసినట్లయితే ఈ వచనంలో మొదటి భాగం చూద్దామా? ఈ భాగంలో రాయబడినటువంటి మాట, అపోస్తలులైనటువంటి ప్రియమైన వాళ్ళరా, ఇక 2 ఉంటున్నారు, పేతురు, యోహానులు. ఈ భాగంలో చూసినట్లయితే వాళ్ళు అంటున్నటువంటి మాట ఏమంటున్నారు? బైబిల్లో రాయబడింది, రోగులను స్వస్థపరచుటకును. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, రోగులను స్వస్థపరచుటకును ఏ విధంగా అంట, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా.
ఇక్కడ యోహాను, పేతురు అనబడినటువంటి ఆ యొక్క అపోస్తలులు, దే ఆర్ టాకింగ్ అబౌట్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్. తండ్రి అయినటువంటి దేవుని యొక్క హస్తమును గురించి వారు మాట్లాడుతూ అంటున్నటువంటి మాట, ఆ హస్తము కూడా రోగులను స్వస్థపరచాలి అంటే, లేదా మాట చూడండి దేవుని బిడ్డలారా, ఆ యొక్క హస్తము సూచక క్రియలు చేయాలి అంటే కూడా అది ఏ విధంగా సాధ్యం అంట, హస్తమేమో తండ్రి అయినటువంటి దేవునిదే అండి, అయితే ఆ హస్తము రోగులను స్వస్థపరచాలి లేదా ఆ హస్తము రోగులను బాగుపరచాలి అంటే పేతురు, యోహాను అంటున్నాడు, నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా మాత్రమే. హూ ఈస్ దిస్ సన్ ఆఫ్ గాడ్? ఈ యేసు ఎవరు దేవుని బిడ్డలారా? నాట్ ఓన్లీ ఈక్వల్స్ టు గాడ్ ద ఫాదర్, తండ్రి అయినటువంటి దేవునితో సమానముగా ఉండేటువంటి దేవుడు మాత్రమే కాదంట, బైబిల్లోనే రాయబడింది కదా, ఆయనతో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొని కూడా ప్రభు సింహాసనం విడిచిపెట్టాడు. అంటే హీఈస్ ఈక్వల్స్ టు గాడ్ ద ఫాదర్. తండ్రి అయినటువంటి దేవునితో సమానుడైనటువంటి దేవుడు. మాట మరుసమా, తండ్రి కుమారుడు ఒకటే దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే యేసుక్రీస్తు ఇంకొక రూపంలో మనకు కనిపిస్తున్నాడు. ఇక పేతురు, యోహాను అంటున్నటువంటి మాట, నీవు అద్భుతములు చేయాలి అంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆ యొక్క హస్తము రోగులను స్వస్థపరచాలి, లేదా బైబిల్లో చూసినట్లయితే సూచక క్రియలు, మహత్కార్యములను చేయుటకు నీ చేయి చాపి ఉండగా. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హస్తము నిత్యము చాపబడి ఉంటుంది దేవుని బిడ్డలారా. ఆల్వేస్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ ద ఫాదర్ ఈస్ స్ట్రెచ్డ్ అవుట్. అది చాపబడినటువంటి హస్తము ఎందుకంట, రోగులను స్వస్థపరచుటట్లుగా మొదటి విషయం, రెండవదిగా సూచక క్రియలను, మూడవదిగా మహత్కార్యములను చేయనట్లుగా. ఎన్ని గొప్ప విషయాలు దేవుని బిడ్డలారా. ఒకటేమో అద్భుతములను, రెండవదిగా చూసినట్లయితే స్వస్థతలు అనేటువంటివి, సూచక క్రియలు అనేటువంటివి, మూడవదిగా చూసినట్లయితే మహత్కార్యములు. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ఆ హస్తము చేస్తుందంట. అయితే ఏ విధంగా అంట, నీ పరిశుద్ధుడ సేవకుడైన యేసు నామము ద్వారా మాత్రమే. అంటే అర్థం ఏంటి దేవుని బిడ్డలారా? ఓన్లీ యేసు నామము మాత్రమే మన జీవితంలో యాక్సెస్ దేవుని బిడ్డలారా. అంటే ఆయన హస్తము క్రింద మనం ఉన్నప్పటికీ కూడా, లేదా తండ్రి అయిన దేవుని యొక్క, యెహోవా దేవుని యొక్క హస్తము క్రింద మనం ఉన్నప్పటికీ కూడా, ఇట్ ఈస్ పాసిబుల్ త్రూ హిస్ సన్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు లేదా కుమారుడైన యేసు నామము ద్వారా మాత్రమే అది సాధ్యము దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 8వ వచనం మనం చూసుకుందాం. డ్యూటెరానమీ 26:8. అప్పుడు యెహోవా బాహుబలం వలనను, చాపిన చేతి వలనను, మహాభయము వలనను, సూచక క్రియల వలనను, మహత్కార్యముల వలనను ఐగుప్తులో నుండి మనల్ని రప్పించి. చూడండి ఇక్కడ చూసినట్లయితే మోషే మరలా ఆ మాటను రాస్తున్నాడు. ఏమంటున్నాడు? చాపబడిన చేయి. ఆ మాట చూడండి దేవుని బిడ్డలారా, ద హ్యాండ్ దట్ ఈస్ స్ట్రెచ్డ్ అవుట్. చాపబడినటువంటి చేయి దేవుని బిడ్డలారా. ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలులను మొదట బయటికి తీసుకొని వచ్చాడంట అండి. ఏ విధంగా బయటికి తీసుకొచ్చాడంట, బైబిల్లో రాయబడినటువంటి మాట ఆ యొక్క ముందు వచనాలలో మీరు చూసినట్లయితే, ఎప్పుడైతే ఇశ్రాయేలులు శ్రమపడ్డారో, లేదా ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రియమైన వాళ్ళ అత్యంత క్లిష్టమైన లేదా బాధ పరిస్థితులలో ఆ యొక్క కాడి భరించలేకపోయారో, వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మొదటగా ఐగుప్తీయులను ముట్టాడు లేదా బాధపరిచాడు. రెండవదిగా మీరు చూసినట్లయితే బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే, ఇంగ్లీష్ బైబిల్లో మనకి ఏమని కనిపిస్తుందంటే, ఇట్ ఈస్ ద మైటీ హ్యాండ్. తెలుగు బైబిల్లో చాపబడిన చేయి అని కనిపిస్తుంది. అయితే ఇంగ్లీష్ బైబిల్లో దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ నథింగ్ బట్ మైటీ హ్యాండ్. అది చాపబడిన బలిష్టమైనటువంటి హస్తము. ఆ హస్తం ఏం చేసిందంట, బైబిల్లో రాయబడింది, యెహోవా తన బాహుబలము వలన. ఆ మాట చూడండి, చాపిన చేయి, చాపబడినటువంటి చేయి అంట. బైబిల్లో చూసినట్లయితే మన భయము వలను, సూచక క్రియల వలను, మహత్కార్యము వలనను ఐగుప్తులో నుండి బయటికి తీసుకొని వచ్చి. అంటే ఏంటి దేవుని బిడ్డలారా, ఈ ఐగుప్తులో నుంచి దేవుడు ఇశ్రాయేలులను బయటికి తీసుకొని రావాలంటే మొదటిగా ఆయన చేశాడంట, భయము కాదంట, మహాభయములను కలగజేశాడంట అండి. రెండవదిగా చూసినట్లయితే సూచక క్రియలు, మూడవదిగా చూసినట్లయితే మహత్కార్యములు. ఏంటి ఈ హస్తము దేవుని బిడ్డలారా? తన బిడ్డల కొరకు ఎటువంటి కార్యములైనా చేస్తుంది దేవుని బిడ్డలారా. ఈరోజు ప్రభు ఈ సందేశం వింటున్నటువంటి వారందరితో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో ఒకవేళ ఐగుప్తీయులు ఉండవచ్చు, లేదా నీ జీవితంలో ఒకవేళ ఫరో ఉండవచ్చు,
లేదా నీ జీవితంలో ఒకవేళ దేవుని బిడ్డలారా ఇంకా సమ్ XYZ ఎవరైనా ఒకవేళ నిన్ను హింసించే బాధించేటువంటి వాళ్ళు ఉండవచ్చు. దేవుడు మొదటగా వారికి భయము కలగజేస్తాడు. రెండవదిగా సూచక క్రియలు, మహత్కార్యముల ద్వారా ఏ దేవుడైతే ఇశ్రాయేలు లక్షల మందిని మరి ఒక చోట ఉంటుంది, ఆ హస్తము ఆ లక్షల మంది ఇశ్రాయేలులను బయటికి తీసుకొని వచ్చిందంట. చాలామంది ఏమనుకుంటారంటే దేవుని బిడ్డలారా, ఆ యొక్క ఇశ్రాయేలు ఎర్ర సముద్రమును సమీపించేటువంటి సమయంలో చాలామంది ఆ యొక్క మూవీస్లో మనం చూస్తుంటామండి, ఆ యొక్క ఫరో ఏదో చాలా కోపంగా కఠినంగా ఆ యొక్క రథముల మీద ఆ యొక్క కొరడా అన్నామా లేదా ఆ విధంగా స్వారీ చేసుకుంటూ చాలా గ్రేట్గా వచ్చినట్లుగా మనం చూస్తాం దేవుని బిడ్డలారా. అతను ఏదో చాలా గ్రేట్గా ఆ యొక్క ఇశ్రాయేలును వెంబడించినట్లుగా లేదా వారిని పట్టుకోవడానికి ప్రయత్నించినట్లుగా చూస్తాం. నో, బైబిల్లోనే రాయబడింది, మొదట దేవుడు ఫరో హృదయమును కఠినపరచాడంట. ఆ తర్వాత చూసినట్లయితే ఆయన హస్తము, ఏ హస్తం అయితే ఇశ్రాయేలును బయటికి తీసుకొచ్చిందో, ద సేమ్ హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ బ్రాట్ ఫారో అండ్ ద చారియట్స్ ఆఫ్ ఫారో అవుట్ ఆఫ్ ఈజిప్ట్. అదే హస్తము దేవుడే వారిని బయటికి తీసుకొని వచ్చాడు దేవుని బిడ్డలారా. ఆ భాగంలో రాయబడినటువంటి మాట అండి. అంటే దేవుడి యొక్క హస్తము ఏంటంటే ప్రియమైనటువంటి వాళ్ళరా, సాహస కార్యములను చేస్తుంది, మహత్కార్యములను చేస్తుంది, మన శత్రువులకు మహాభయము కలగజేస్తుంది. ఆ మాట చేయడం బిడ్డలారా. ఎందుకంట తర్వాత వచనంలో రాయబడింది, ఈ స్థలములకు మనల్ని చేర్చి పాలు తేనెలు ప్రవహించి దేశమునకు మనల్ని నడిపించడం ప్రారంభిస్తుంది. మోషే అంటున్నటువంటి మాట, ఈ దేవుని హస్తము ఏంటంట, ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొని వచ్చేటువంటి హస్తము మాత్రమే కాదు, సాహస కార్యములు మహత్కార్యములు చేసే హస్తము మాత్రమే కాదు, బైబిల్లో చూసినట్లయితే అంటున్నటువంటి మాట, బయటికి తీసుకొని వచ్చి పాలు తేనెలు ప్రవహించే దేశము లేదా మన యొక్క వాగ్దానముల దగ్గరికి, వాగ్దాన నెరవేర్పులోనికి మనల్ని నడిపించేటువంటి హస్తమే ఆ చాపబడిన హస్తము. ఆ హస్తమే బలిష్టమైన హస్తము. ఆ హస్తమే అద్భుతములను చేసేటువంటి హస్తము. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాట, ఆయన హస్తము క్రింద మనం వెళ్ళడం ప్రారంభిస్తామా, లేదా దేవుని యొక్క హస్తములోనికి, ఆయన చేతిలోనికి మనం వెళ్ళడం ప్రారంభిస్తామా? దేవుడి సందేశము ద్వారా మనతో మాట్లాడుతుండగా అందరం కూడా లేచి నిలబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగినటువంటి మా ప్రభువా, మహోన్నతమైన దేవానికి స్తోత్రము నాయనా. నీ బలిష్టమైన హస్తము క్రిందికి నీ బిడ్డలు ఇప్పుడు వచ్చి ఉండగా నాయనా, కానీ మేమందరము కూడా నీ మహోన్నతమైన హస్తము క్రింద ఉంటుండగా ప్రార్థన చేస్తుంటున్నానయ్యా. ప్రభువా, యేసయ్యా, ఎవరికైతే నాయనా ముక్కు భాగములో సమస్య ఉందో, తది సంథింగ్ ఎక్సెస్ గ్రోత్ కావచ్చు, నొప్పి, మంట, ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా నాయనా ముక్కు భాగంలో, in the name of Jesus, I speak to that nose, I speak to those nostrils. ఆ యొక్క ముక్కుతో మాట్లాడుతున్నాను, ఆ యొక్క ముక్కును ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామమున లోపల ఉన్నటువంటి ఆ సమస్య, ఇన్ఫెక్షన్, ఏ సమస్య ఉన్నా ఇప్పుడే ఆ సమస్య తొలగిపోవును గాక. ఎవ్రీ సైనస్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, పస్ ఒకవేళ ఫామ్ అయి ఉంటే, అయితే ముక్కు భాగంలో ఉండే ఎముకల దగ్గర ఒకవేళ నొప్పి ఉంటే, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, లెట్ దట్ పర్సన్ బీ హీల్డ్. ఇప్పుడే ఆ వ్యక్తి బాగుపడును గాక, ఇప్పుడే ఆ వ్యక్తి స్వస్థపరచబడును గాక. ముక్కులో నొప్పి, మంట లేదా ఎలర్జీ, సైనస్ రిలేటెడ్ ఇష్యూ, వాటెవర్, బ్లడ్ రిలేటెడ్ ఇష్యూ ఏది ఉన్నా ఆ సమస్య ఇప్పుడే తొలగిపోవును గాక యేసు నామమందు, తొలగిపోవును గాక యేసు నామమందు. తండ్రి నీకు స్తోత్రమునైనా. ఎవ్రీ మైగ్రేన్, ఐ బైండ్ ద స్పిరిట్ that is causing the problem of migraine in the name of Jesus. మైగ్రేన్ తెస్తున్న ప్రతి చీకటి శక్తులను, ప్రతి దురాత్మలను ఇప్పుడే గద్దిస్తున్నాను యేసు నామమందు. In the name of Jesus, I command all the wicked spirits, I command all the dark spirits, dark forces, every kind of witchcraft, ప్రతి విధమైన చీకటి దుష్ట మాంత్రిక చిల్లంగి శక్తులను యేసు నామమున బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. Come out in Jesus name, out in Jesus name. దేవానికి స్తోత్రము నాయనా. తండ్రి గొంతు భాగంలో సమస్యను తొలగించండి,
సంతానము లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం, వివాహము లేనటువంటి వారికి వివాహం, అన్ని కార్యములను మీరు జరిగించమని ప్రార్థన చేస్తాం. యేసు నామమందు ప్రార్థించి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్.